ఉదయం 10:30 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. వచ్చినటువంటి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నీచంగా కక్షపూరితంగా దౌర్జన్యపూరితంగా తన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా చట్టాన్ని కాన్స్టిట్యూషన్ కూడా గౌరవించకుండా మరి ఈ విధంగా వారికి నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఇచ్చిన తర్వాత వారు లెటర్ రాశారు. నేను ఇక్కడ నందినగర్లో ఉండలేను, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నా, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి చట్టాన్ని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా వారు చెప్పారు. ఇక్కడ దొంగతనంగా ఈ ప్రాంతానికి వచ్చి అనవసరమైనటువంటి లేనిపోని సమస్యల్ని క్రియేట్ చేయడమే కాకుండా నోటీసు మళ్ళీ వచ్చి గోడకు అతికించేటువంటి వ్యవహారాన్ని చేసేది. అంటే ఉగ్రవాదులు లేకపోతే టెర్రరిస్టులు రౌడీలకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ పద్ధతిలో గోడకు నోటీస్ అతికించడం, అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ని కూడా గౌరవించకుండా లేదు మీరు ఇక్కడ నందినగర్కే రావాలని చెప్పి వారిని పిలవడం. బట్ ఈరోజు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా వారు మరి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాచరికాలు రాజ్యాలను చూసినాం, ప్రభుత్వాలను చూసినాం. ఎవ్వరు కూడా ఈ దేశంలో శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది మంచి చెడు తప్ప ఏది శాశ్వతం కాదు. అంత పెద్ద మనిషిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని మరి ఈ విధంగా ప్రవర్తించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.